హలో అండ్ వెల్కమ్ టు అనదర్ సెట్. ఇక్కడ వచ్చేసరికి సారీ ఇవేవో పిచ్చిగా క్వశ్చన్స్ వచ్చే దీంట్లోనే తీసేద్దాం మనం. వేర్ ఈజ్ ఇట్ జస్ట్ వేర్ ఈజ్ ఇట్ రైట్. Which of the following is the correct order of the tropical levels in organization? First producers, tarvata consumers, tarvata decomposes. So producers, herbivores, carnivores, idi correct andi. The concept of ecological succession was first proposed by ఇది వచ్చేసరికి I think who is that first ఎవరు ప్రపోజ్ చేశారు? హెన్రీ చాండ్లర్ కౌల్స్ ఫస్ట్ ప్రపోజ్ చేసింది మాత్రం కౌల్స్ అనే ఆయన. క్లెమెంట్స్ అనే ఆయన ఫార్ములైజ్ చేశారు. హీ ఫార్ములైజ్డ్ ఇట్, హీ ప్రపోజ్డ్ ఇట్. సో ఎకలాజికల్ సక్సెషన్ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? కౌల్స్ అనే ఆయన ప్రపోజ్ చేశారు. క్లెమెంట్స్ అనే ఆయన తర్వాత ఫార్ములైజ్ చేశారు. ఇన్వేజివ్ స్పీసీస్ కౌల్స్ అనే ఆయన ప్రపోజ్ చేశారు. ద ఇన్వేజివ్ స్పీసీస్ ఆర్ ద మేజర్ థ్రెట్ టు ఎండమిక్ స్పీసీస్. నిజమేనండి. దే కంపీట్ విత్ ది నేటివ్ స్పీసీస్ ఫర్ రిసోర్సెస్ అండ్ మే ప్రెడేట్ ఆన్ దెమ్. నిజమే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ ఆఫ్ ది ఇండియా? మెయిన్ గా వచ్చేసరికి ఐ థింక్ పిచ్చర్ ప్లాంట్. ఇది షెడ్యూల్ 6 కింద కూడా స్పెసిఫైడ్ ప్లాంట్స్ కింద ఈ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ పిచ్చర్ ప్లాంట్ అనేది ఇట్స్ అన్ ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్. The Biological Diversity Act 2002 was enacted to meet obligations under Conventions on the Biological Diversity. Conventions on Biological Diversity దాన్ని ఆబ్లిగేట్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ డికంపోజర్స్ అంటే మెయిన్ గా దే డోంట్ ఫోటోసింథసిస్, దే డోంట్ ఫిక్స్ ది ఎనర్జీ. ఓకేనా. క్యోటో ప్రోటోకాల్ అన్నది దేనికండి? క్యోటో ప్రోటోకాల్ అన్నది దేనికి వచ్చిందండి? I think it's for the greenhouse gas emissions. I think so. Let us see. Right. Greenhouse gas emissions ki carbon credits mechanism 1997 లో పెట్టారండి. ఓకే. గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ కార్బన్ క్రెడిట్స్. రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసరికి 1971 అండి. ఇది వచ్చేసరికి వెట్లాండ్స్ ప్రొటెక్షన్ గురించి దాని గురించి పెట్టారు ఇది. నెక్స్ట్ వన్. India has how many biospheres recognized as the UNESCO by UNESCO as of the 2024? Actually గా 17 biosphere reserves ఉండేది. లేటెస్ట్ గా ఇంకొక బయోస్ఫియర్ రిజర్వ్ అనేది యాడ్ చేశారు. సో టోటల్ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ఉన్నాయండి ప్రస్తుతం వచ్చేసరికి. బట్ లెట్ us confirm it. 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకే, 12 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉండేవి, 13 అనేది వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. really sorry. 12 biospheres reserves, but actually గా ఇప్పుడు now as of 2025 it is 13 అండి. 13 biosphere reserves. Habitat loss affects biodiversity by reducing carrying capacity, increasing fragmentation, causing the edge effects. So both 1 and 2 and 3 అండి, all of them are the right answers. So afforestation on the degraded land contributes to the carbon sequestration primarily through buildup of above ground and below ground biomass. And which of the following is a key measure under the Forest Right Act? It's for the recognition of the community rights over the forest resources. And okay, so next one. Which of the following is a pioneer species? Main వచ్చేసరికి lichens అండి. lichens అనేది pioneer species. ఇది ఫస్ట్ పునాదులు ఏర్పరుస్తాయి అక్కడ మిగిలిన బయోడైవర్సిటీ అనేది చేయడానికి. ద 3 pillars of the convention on the biological diversity are the conservation, sustainable use and benefit sharing అండి. Forest regeneration enhances biodiversity recovery, it restores a habitat structure and provide resource for native species. Which of the following is not an endemic species అంటున్నాడండి. నాట్ అన్ ఎండమిక్ స్పీసీస్ అంటే దీంట్లో వచ్చేసరికి ఐ థింక్ మల్బార్ జైంట్ స్క్విరల్, హగుల్, నాట్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఎండమిక్స్ వీడు అంటున్నాడు. వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన ఎండమిక్ స్పీసీస్ కానిది ఏది అంటే ఇదండి. ఇది హిమాలయన్ కి సంబంధించిన ఎండమిక్ స్పీసీస్ అండి.
హంగుల్ కాశ్మీర్ స్టాగ్ అనేది. పోచింగ్ ఇన్ ద వైల్డ్ లైఫ్ ట్రేడ్ ఆర్ రెగ్యులేటెడ్ ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పోచింగ్ వాటిని రెగ్యులేట్ చేయడం జరిగిందండి. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ కరెక్ట్? పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ అప్రైట్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కెన్ బి ఇన్వర్టెడ్ అండ్ ట్రీ డామినేటెడ్ ఎకోసిస్టమ్స్. పిరమిడ్ ఆఫ్ మెంబర్స్ కెన్ బి ఇన్వర్టెడ్ ఇన్ పారాసిటిక్ ఫుడ్ చైన్స్. సో 1 and 3 ఓన్లీ అండి. ట్రీ ఎకోసిస్టమ్స్ లోని ఇన్వర్టెడ్ అనేది జరగదు. సో 1 and 3 అన్నది రైట్ ఆన్సర్స్ అండి. ద టర్మ్ బయోడైవర్సిటీ వాజ్ పాపులరైజ్డ్ బై. యాక్చువల్గా దీన్ని ఇన్వెంట్ చేసింది రోసెన్. ఇన్వెంటెడ్ ఇట్ లేదా కాయిన్డ్. ఇన్వెంటెడ్ లేదా కాయిన్డ్. దీన్ని పాపులరైజ్ చేసింది విల్సన్ అండి. పాపులరైజ్ చేసింది విల్సన్. కాయిన్ చేసింది, ఇన్వెంట్ చేసింది రోసెన్, పాపులరైజ్ చేసింది విల్సన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందాక చెప్పాం కదండి, క్లెమెంట్స్ అనే ఆయన ఫార్మలైజ్ చేశాడు, కౌల్స్ అనే ఆయన ఎకలాజికల్ సక్సెషన్ సంబంధించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. అలాగే ఇక్కడ రోసెన్ అనే ఆయన కూడా బయోడైవర్సిటీ టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు, కాయిన్ చేశాడు. దాన్ని విల్సన్ అనే ఆయన పాపులరైజ్ చేశాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్, సో ఇక్కడికి వచ్చేసరికి పాపులరైజ్డ్ అన్నాడు కాబట్టి విల్సన్ అండి ఆన్సర్ వచ్చేసరికి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ మేజర్ ఇంజ్యూరిటీ టు ఫారెస్ట్? ఇట్స్ ఫారెస్ట్ ఫైర్స్ డ్యూ టు హ్యూమన్ కాజెస్. ఇది బాగా మంచి దెబ్బతీస్తుందండి. హ్యూమన్ కాజ్డ్ ఫైర్ డిస్ట్రక్షన్స్. ఇన్సిట్యూ కన్జర్వేషన్ ఇంక్లూడ్స్ నేషనల్ పార్క్స్. ఇన్సిట్యూ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడలోనే. సో 1 and 3 ఓన్లీ అండి ఇవన్నీ కూడా. అఫారెస్టేషన్ కంట్రిబ్యూట్స్ టు ది కార్బన్ సెక్వెస్ట్రేషన్ బై రెడ్యూసింగ్ అట్మాస్ఫిరిక్ CO2 త్రూ ఫోటోసిన్సిస్. సో ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడతో మనది అయిపోయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దామండి. అంతవరకు సెలవు, టాటా, బై బై, జై హింద్.